లోకల్ బాడీ ఎన్నిక మొదటి దఫా ఫలితాల విషయంలో కాంగ్రెస్ టార్గెట్ రీచ్ కాలేకపోయిందా? రిజల్ట్స్ విషయంలో పైకి హర్షం వ్యక్తం చేస్తున్న అధిష్టానం లోపల మాత్రం అసంతృప్తిగా ఉందా? కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలు రెబెల్ గా బరిలోకి దిగిన స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు ఏమీ పట్టనట్టు వ్యవహరించారా? సదరు నేతల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా ఉందని కాంగ్రెస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిందా? ఇంతకీ నెక్స్ట్ విడత ఎన్నికలపై కాంగ్రెస్ చేసిన ఫోకస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకత్వం గుర్రుగా ఉందనే ప్రచారం నడుస్తోంది. పీసీసీ చీఫ్ వంటి వ్యక్తులు ఫలితాలపై బయటికి సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇంటర్నల్ గా ఎమ్మెల్యేలపై ఫైర్ అయినట్టు సమాచారం. మొదటి దశలో మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసుల కారణంగా 6 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 3836 స్థానాలకు ఎన్నికలు జరగగా 2302 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 1158 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలిచారు. 528 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ మద్దతుదారులే మెజారిటీ స్థానాలు గెలిచినా తాము అనుకున్న 90% టార్గెట్ రీచ్ కాకపోవడంతో మహేష్ గౌడ్ పలువురు ఎమ్మెల్యేలకు కాల్ చేసి సీరియస్ అయినట్టు సమాచారం. మొదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ 67% పైగా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. కానీ 90% టార్గెట్ రీచ్ కాకపోవడమే కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తికి కారణమైందని టాక్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలుపొందిన పలు స్థానాలను అధికారంలో ఉన్నప్పుడు నిలబెట్టుకోకపోవడం కాంగ్రెస్ నేతల్లో చర్చగా మారింది. పలుచోట్ల కాంగ్రెస్ కి రెబల్ బెడద తప్పలేదు. పలుచోట్ల రెబల్ అభ్యర్థులు గెలిచి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. దీంతో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వకుండా ఓడిపోయే నేతలకు అవకాశం ఎందుకిచ్చారని పార్టీ చీఫ్ లోకల్ నేతలకు క్లాస్ పీకినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ విఫలమైందని పలువురు నేతల అభిప్రాయం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు సొంత గ్రామంలో తమ సర్పంచులను గెలిపించుకోలేకపోయారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తన సొంత గ్రామం సోమ్లతండాలో తన మద్దతుదారుడిని గెలిపించుకోలేకపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి గెలిచి అనిరుద్కు షాక్ ఇచ్చారు. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య స్వగ్రామం వీర్లపల్లిలో ఎమ్మెల్యే మద్దతుదారుడు ఓడిపోయాడు. ఇలా ఎమ్మెల్యేల సొంత గ్రామంలో తమ మద్దతుదారులు ఓడిపోవడం పట్ల పీసీసీ చీఫ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ రిజల్ట్స్ తో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. మొదటి దఫాలో చేసిన తప్పులను 2, 3వ ఫేజులో చేయకూడదని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ సొంత గ్రామాలపై దృష్టి పెట్టాలని హైకమాండ్ సూచించిందని తెలుస్తోంది. తర్వాతి 2 విడతల్లో టార్గెట్ కంటే ఎక్కువ గెలవాలని పీసీసీ చీఫ్ కండిషన్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్ పెట్టిన టార్గెట్ రీచ్ అవుతారో లేదో అనేది చూడాలి.